హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీల్లోకి కానివ్వండి, పుల్కాలీలలోకి కానివ్వండి, ఫ్రైడ్ రైస్లో కానివ్వండి, బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ మీకు ఇందులో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో మీకు అన్నీ తెలుస్తాయి. మధ్యలో స్కిప్ చేయకండి. కావాలంటే స్పీడ్లో పెట్టుకుని చూడండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి దోహదపడుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్ అనేది మీ టేస్ట్ అనుసరించి మీరు వేసుకోండి. బట్ ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. కారం వేసుకొని చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. వేసుకొని దీన్ని బాగా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి సమానంగా పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం పక్కన పెట్టుకుంటే ఈ ముక్కలకి ఉప్పు కారం బట్టి బాగుంటుంది. ఈ విధంగా అన్ని ముక్కలకి సమానంగా ఈ మసాలా అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని ఇలా అదిమినట్టు పెట్టుకుంటే బాగుంటుంది. 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. వాటర్ ఏమీ వేయొద్దండి, వాటర్ వేయకుండా ఉడికించుకుందాం. ఇందులోకి 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేలాగా అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి తరుగు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. కొబ్బరి పొడి కొద్దిగా, పుదీనా కొంచెం. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. కడాయిలో మనం ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం తరుగు వేసి వేపుకుందాం. నెయ్యిలో అల్లం తరుగు వేసి వేపుతుంటే మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో వెల్లుల్లి తరుగు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. మంచి అరోమా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి, కూరకు సరిపడేంత. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముక్కల్లో వేసి ఉడికించుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా ఇలా అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, వేసుకొని వీటిని కలుపుకుందాం. ఉల్లిపాయ దోరగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా తరుగు వేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వలన. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం ముక్కల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు వేగడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత సరిపడిపోతే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా కానీ మనం ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. మనం ముందుగానే కుక్కర్లో చికెన్ ఉడికించుకోవడం వలన ఇక్కడ మనకి త్వరగా అయిపోతుంది అన్నమాట పని.
ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా ముక్కలు వేసి ఉడికించుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది. మీకు అలా కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆ పచ్చి చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఈ విధంగా ఈ ఉడికించిన చికెన్ని వేసుకొని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకొంచెం సేపు ఒక 10 మినిట్స్ మనం ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చికెన్ ఆల్రెడీ మనకి కుక్కర్లో ఉడికిపోయిందండి. 2 విజిల్స్ వచ్చాయి. దానిలోనే చూడండి ఒక్క చుక్క కూడా మనం వాటర్ వేయలేదు. చికెన్లో వచ్చిన వాటర్ ఇదంతా ఎగిరిపోతే మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇవి మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ బదులు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్. ఇవి వేయడం వలన అదనపు టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఇది కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే సోయా సాస్ కూడా మనం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా వాటర్ కూడా దాదాపు మొత్తం ఎగిరిపోయింది. ఈ సాసులు వేయడం వల్ల ఒక మంచి అరోమా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఈ చికెన్ కర్రీ బాగుంటుంది. ఇందులో మనం అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి తినేటప్పుడు మనం పంటికి తగులుతూ బాగా అనిపిస్తాయి అన్నమాట. ఒక్క 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎండు కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏదైనా పర్లేదు. అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక కామెంట్ మా వీడియో 10 మందికి రీచ్ అవ్వడానికి దోహదపడుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.